ఫ్రెండ్స్ ఐక్యూ G11 ఈ ఫోను మొత్తం 2 కలర్స్‌లో వస్తుంది. అండ్ ఈ ఫోను బ్యాక్ సైడ్ కెమెరా డిజైన్ గనుక చూసుకుంటే కెమెరాలు హారిజాంటల్‌గా అయితే ఉంటాయి. 2 కెమెరాలు ఉంటాయి. అండ్ ఒకటి ఔరా లైట్ అయితే ఉంటుంది. కెమెరా డిజైన్ చూడడానికి బాగానే ఉంది. అండ్ కలర్స్ కూడా బాగానే ఉన్నాయి. ఈ ఫోన్‌లో మెయిన్ హైలైట్ అనిపించింది డిస్ప్లే. ఈ ఫోన్‌లో డిస్ప్లే చూడడానికి నెక్స్ట్ లెవెల్ అయితే ఉంటది. ఇది 1.5K రిజల్యూషన్ 3D కర్వ్డ్ AMOLED డిస్ప్లేతో వస్తుంది. ఈ ఫోన్‌లో డిస్ప్లే అయితే నెక్స్ట్ లెవెల్ అయితే అనిపించింది నాకు. ఎందుకంటే ఇది 3D కర్వ్డ్ డిస్ప్లే కాబట్టి మూవీస్ చూసినప్పుడు గానీ అండ్ గేమ్స్ ఆడినప్పుడు గానీ ఈ ఫోన్‌లో డిస్ప్లే అయితే నెక్స్ట్ లెవెల్ అయితే ఉంటది. ఈ ఫోన్‌లో ఏఐ క్యాప్షన్ స్మార్ట్ సమ్మరైజ్ అనేది తీసుకొచ్చారు. ఇది నెక్స్ట్ లెవెల్ అయితే తీసుకొచ్చారు. ఈ ఆప్షన్ అనేది చాలా మందికి అయితే యూజ్ అయితే అవుతుంది. అండ్ ఎవరైనా ఫాస్ట్‌గా మాట్లాడడానికి కూడా ఇది ట్రాన్స్లేట్ అయితే చేసి సమ్మరైజ్ అయితే చేస్తదన్నట్టు. ఇలాంటి ఆప్షన్ ఎవరు తీసుకురాలేదనుకుంటా నాకు తెలిసినంత వరకు. అండ్ దీంట్లో ఇంకొకటి ఏంటంటే ఆడియో ట్రాన్స్లేట్ అనేది ఉంటుంది. ఎలాగంటే ఎవరైనా హిందీలో మాట్లాడినప్పుడు, నాకైతే హిందీ రాదు, తెలుగు వచ్చు. అండ్ వాళ్ళు హిందీలో మాట్లాడినప్పుడు వాయిస్ ట్రాన్స్లేట్ అయితే చేస్తుంది. వాయిస్ ట్రాన్స్లేట్ చేసి ఇది టెక్స్ట్ రూపంలో అయితే ఇస్తుంది ఫోన్లో. అలా మనం చదివి తెలుసుకోవచ్చు అవతల వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు అనేది. ఇలాంటి ఆప్షన్ అయితే తీసుకొచ్చారు. ఇది నెక్స్ట్ లెవెల్ అయితే ఉంది. ఈ ఆప్షన్ అయితే చాలా మందికి అయితే యూజ్ అయితే అవుతుంది. ఎందుకంటే మన రాష్ట్రంలో అయితే చాలామంది బయటకు వెళ్ళి చదువుతూ ఉంటారు, లేకుంటే బయటకు వెళ్ళి వర్క్ అయితే చేస్తూ ఉంటారు. ఇలాంటప్పుడు ఆ లాంగ్వేజెస్ అయితే రావు కదా, తమిళ్ కానీ, హిందీ కానీ, ఇంగ్లీష్ కానీ ఇలాంటి లాంగ్వేజెస్ అయితే అందరికైతే రావు. అండ్ వాళ్ళకు కూడా తెలుగు అనేది కూడా అందరికైతే రాదు కదా. వాయిస్ ట్రాన్స్లేట్ చేసి టెక్స్ట్ రూపంలో అయితే చూపిస్తుంది. మనం చదివి అయితే తెలుసుకోవచ్చు. ఇలా 20 లాంగ్వేజెస్లో అయితే తీసుకొచ్చారు. ఈ ఏఐ ఆప్షన్ అనేది చాలా బాగా అయితే ఉంది. అండ్ దీంట్లో ఆర్గిన్ ఐస్లాండ్ అయితే తీసుకొచ్చారు. అండ్ అలారం పెట్టుకున్నప్పుడు కానీ, నోటిఫికేషన్స్ వచ్చినప్పుడు, ఫోన్ ఛార్జింగ్ పెట్టినప్పుడు అండ్ వాయిస్ రికార్డింగ్ చేసేటప్పుడు కూడా ఆర్గిన్ ఐస్లాండ్లో చూపిస్తుంది. అక్కడి నుంచి మనం చెక్ చేసుకోవచ్చు. అండ్ ఈ ఫోను ప్లాస్టిక్ ఫ్రేమ్తో వస్తుంది. ఈ ఫోన్ థిక్నెస్ వచ్చేసి 7.99 mm థిన్ ఉంటుంది. వెయిట్ వచ్చేసి 199 grams వెయిట్ ఉంటుంది. అండ్ వైఫై 6, బ్లూటూత్ 5.4. అండ్ ఈ ఫోన్లో స్టీరియో స్పీకర్స్ ఉంటాయి. ఇది అల్ట్రాసోనిక్ ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సర్తో వస్తుంది. ఐక్యూ G11 మొత్తం స్పెక్స్ కనుక చూసుకుంటే ఇది 6.83 ఇంచ్ డిస్ప్లే సైజ్ ఉంటుంది. 1.5K రిజల్యూషన్ 3D కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 144 Hz రిఫ్రెష్ రేటు, 3000 నిట్స్ పీక్ బ్రైట్నెస్. ఈ ఫోన్లో ప్రాసెసర్ విషయానికి వస్తే ఇది మీడియాటెక్ డెమోసిటీ 7500 టర్బో ప్రాసెసర్తో వస్తుంది. ఇది LPDDR5X RAM UFS 4.1తో వస్తుంది. బ్యాక్ సైడ్ 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, ఇది సోనీ IMX882 సెన్సర్ వాయిస్తో వస్తుంది. 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా, 32 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా, 7050 mAh బ్యాటరీ. అండ్ ఇది 90 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో వస్తుంది. వాటర్ అండ్ డస్ట్ IP68, IP69, ఆండ్రాయిడ్ 16. ఈ ఫోన్లో 3 years ఆండ్రాయిడ్ అప్డేట్స్ వస్తాయి, 5 years సెక్యూరిటీ అప్డేట్స్ అయితే వస్తాయి. ఇవి ఓవరాల్గా ఈ ఫోన్ మొత్తం స్పెక్స్ అయితే ఇంతే. ఈ ఫోన్లో డిస్ప్లే చూడడానికి నెక్స్ట్ లెవెల్ అయితే ఉంటుంది. ఇది 3D కర్వ్డ్ డిస్ప్లే కాబట్టి డిస్ప్లే అయితే నెక్స్ట్ లెవెల్ అయితే ఉంటుంది. అండ్ ఇది మళ్ళీ 1.5K రిజల్యూషన్తో వస్తుంది. AMOLED డిస్ప్లే అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. గేమ్స్ ఆడినప్పుడు కానీ అండ్ మూవీస్ చూసేటప్పుడు కానీ ఈ ఫోన్లో డిస్ప్లే అయితే నెక్స్ట్ లెవెల్లో అయితే ఉంటుంది. డిసప్పాయింట్ అయితే అవ్వరు డిస్ప్లే పరంగా. వేరే వాళ్ళు చూసినా కూడా వావ్ ఈ ఫోన్లో డిస్ప్లే బాగుంది అంటారు. అలా ఉంటుంది ఈ ఫోన్లో డిస్ప్లే. అండ్ ఇది 144 Hz రిఫ్రెష్ రేట్తో వస్తుంది. గేమ్స్ ఆడినప్పుడు గేమింగ్ స్క్రోలింగ్ అయితే బాగా అయితే ఉంటుంది. ఇది మీడియాటెక్ డెమోసిటీ 7500 టర్బో ప్రాసెసర్ కాబట్టి ఇది 1.2 మిలియన్ ఆంటిట్యూడ్ స్కోర్ సాధించింది. ఇది BGMI గేమ్ 60 FPS సపోర్ట్ చేస్తుంది. ఈ ఫోన్లో గేమ్స్ బాగానే ఆడుకోవచ్చు. మరీ హెవీగా గేమ్స్ అయితే ఆడలేరు అనుకుంటా. కాబట్టి గేమ్స్ అయితే బాగానే ఆడుకోవచ్చు. అండ్ చిన్న చిన్న గేమ్స్ ఇంకా నెక్స్ట్ లెవెల్ ఆడుకోవచ్చు. ఫ్రీ ఫైర్ కూడా బాగానే ఆడుకోవచ్చు, PUBG కూడా బాగానే ఆడుకోవచ్చు. అండ్ కాకుంటే హెవీగా అయితే ఆడలేరు ఈ ఫోన్లో బ్యాక్ సైడ్ మెయిన్ కెమెరా ఏదైతే ఉందో ఇది 882 సెన్సర్ మెయిన్ కెమెరా. ఇది సోనీ IMX 882 సెన్సర్ వాయిస్తో వస్తుంది. దీన్ని యూజ్ చేసి 4Kలో వీడియోస్ రికార్డింగ్ చేయొచ్చు. కానీ ఫ్రంట్ కెమెరాకు 4K వీడియో రికార్డింగ్ ఉందనుకుంటున్నా. అసలు ఫ్రంట్ కెమెరాకు 4K వీడియో రికార్డింగ్ ఉందా లేదా అనేది నాకైతే కన్ఫర్మ్ అయితే కాలేదు. ఇది ఒకవేళ కన్ఫర్మ్ అయితే ఈ వీడియో డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను, మీరు అక్కడి నుంచి చెక్ చేయొచ్చు. ఇది 7050 mAh బ్యాటరీ కాబట్టి గేమ్స్ ఆడినప్పుడు అండ్ సోషల్ మీడియాకి యూజ్ చేసినప్పుడు అండ్ యూట్యూబ్లో వీడియోస్ చూసినప్పుడు బ్యాటరీ బ్యాకప్ బాగానే ఉంటుంది. అండ్ ఇది 90 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో వస్తుంది కాబట్టి ఫాస్ట్గా ఫుల్ ఛార్జ్ అయితే చేయొచ్చు.
చెప్పుకోవచ్చు ఈ ఫోన్ని. ఈ ఫోను ఆగస్టు 20 తారీఖున లాంచ్ అవుతుంది. ఈ ఫోన్ ప్రైస్ అప్పుడే తెలుస్తుంది. కానీ నాకు తెలిసినంత వరకు ఈ ఫోన్ ప్రైస్ 35,000 నుంచి 40,000 వరకు పెట్టే అవకాశం ఉందని అనిపిస్తుంది. ఈ ఫోన్ ప్రైస్ 20 తారీఖు నాడు, అంటే ఆగస్టు 20 తారీఖు నాడు రాగానే ఈ వీడియో డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను, మీరు అక్కడి నుంచి చెక్ చేయవచ్చు. అండ్ ఈ ఫోన్ గురించి మీరేమంటారో కామెంట్ చేయండి. అండ్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. లైక్ చేస్తే నాకు సపోర్ట్గా అయితే ఉంటుంది. అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.